హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక అరేతోని అలారమ్స్ ఎలా జనరేట్ చేయాలి, అసలు అరే అనేది మెయిన్గా అలారమ్స్ జనరేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఎక్కువ యూజ్ చేసేది అలారమ్స్ జనరేట్ చేయడానికి. ఆ అలారమ్స్ ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందు మనం ఒక అరేని క్రియేట్ చేయాలి. అరేని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ యాడ్ న్యూ బ్లాక్, నెక్స్ట్ డేటా బ్లాక్, గ్లోబల్ డేటా బ్లాక్. ఓకే, ఇక్కడ ఈ టైమర్స్ ఇవన్నీ కాదు, గ్లోబల్ డేటా బ్లాక్నే యూజ్ చేయాలి. ఓకే, నేమ్ వచ్చేసి వాటర్ ట్యాంక్ లెవెల్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, వాటర్ ట్యాంక్ లెవెల్. ఓకే, క్రియేట్ అయిపోయింది వాటర్ ట్యాంక్ లెవెల్ మీద ఒక డేటా బ్లాక్ అనేది. ఇప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ లెవెల్ అలారమ్స్. ఓకే, ఇక్కడ అరే అని టైప్ చేయాలి. అరే. ఓకే, అరే 0 ఆఫ్ ఎన్ని తీసుకుందామంటే ఒక 5 తీసుకుందాం, 6 తీసుకుందాం అనుకోండి. 0 to 5 అంటే 6 అలారమ్స్, 1 to 5 అంటే 5 అలారమ్స్. ఓకే, 0 to 5 అంటే 6 అలారమ్స్. ఇప్పుడు బూలా, బయట, లేకుంటే క్యారెక్టరా, వర్డ్, డబుల్ వర్డ్, డేట్, ఇట్లా డేటా టైప్ని చూజ్ చేసుకోవాలి. మనం బూల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అలారమ్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి, అలారం 0, అలారం 1. ఓకే, అలారం 0, 1, 2, 3, 4, 5 అంటే ఇది 6th అలారం. ఓకే, ఇవి ఆల్రెడీ అరే అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఎలా తీసుకోవాలనంటే ఇప్పుడు చూద్దాం. మనం ఇది అలారంకి వాటర్ ట్యాంక్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు వాటర్ ట్యాంక్కి కంపారేటర్స్ తీసుకుందాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అలారమ్స్ కదా, 6 అలారమ్స్. ఓకే, 1, 2, 3, 4, 5, 6. ఇది పర్ సపోజ్ MW64. ఇది వాటర్ మన సెన్సార్ అనుకోండి, వాటర్ సెన్సార్ అనుకోండి. డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ లేదా రియల్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, వాటర్ ట్యాంక్ లెవెల్ 0 to 10 మీటర్ అనుకోండి. 9 మీటర్ వస్తే హై. ఓకే, అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఎందుకంటే 3 హై, హై 1, హై 2, హై 3. నెక్స్ట్ లో 1, లో 2, లో 3. లెస్ దెన్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్. ఓకే, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏంటిది, వాటర్ ట్యాంక్ లెవెల్, వాటర్ లెవెల్ సెన్సార్. ఓకే, ఇక్కడ వాటర్ లెవెల్ సెన్సార్. డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. వాటర్ లెవెల్ సెన్సార్. ఓకే, నెక్స్ట్ ఇవన్నిటికి అవుట్పుట్స్ ఇచ్చేద్దాం. అవుట్పుట్. ఓకే, ఇది Q0.0 లో 3. ఓకే, ఇది 8 మీటర్ అనుకోండి. Q0.1 ఇది వాటర్
ఓకే, డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ వాటర్ లెవెల్ సెన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇది 7 మీటర్, ఇది Q0.2. నెక్స్ట్ ఇక్కడ సెన్సర్ ఇంటీజర్, ఇక్కడ లో లెవెల్ అంటే 3. నెక్స్ట్ ఇక్కడ Q0.3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 మీటర్, ఇంటీజర్ 3 to 1 మీటర్. ఓకే, ఇది వాటర్ లెవెల్ సెన్సర్. నెక్స్ట్ ఇక్కడ Q0.4 వాటర్ లెవెల్ సెన్సర్, Q0.5. ఓకే, వీటిని రీనేమ్ చేసేద్దాం. లో 3, సారీ ఇది లో 3 కాదు, హై 3. ఇది హై 2. నెక్స్ట్ ఇక్కడ హై 1. ఓకే, ఇక్కడ లో 3, సారీ ఇక్కడ లో 1. ఇక్కడ లో 2. ఇక్కడ లో 3. ఓకే, ఇవన్నీ ఒకటే సెన్సార్ యూజ్ చేసినాం. ఇక్కడ చూడు అడ్రస్ ఎన్ని యూజ్ చేసినాం, 1 2 3 4 5 6 6 అడ్రస్ యూజ్ చేసినాం. ఓకే, ఇవన్నీ యూజ్ చేసినాం కాబట్టి ఈ అడ్రసెస్ అన్నీ వేస్ట్ అయినట్టే, ఇన్ని అడ్రసెస్ వేస్ట్ అయినట్టే. అందుకే మనం ఏం చేస్తామంటే అరే తీసుకుంటాం, ఒకటే సింగిల్ డేటా బ్లాక్లోనే ఇవన్నీ స్టోర్ చేసుకొని ఉంటాయి. అలారమ్స్ 0, వాటర్ అలారం 1. ఓకే, ఇట్లా తీసుకోవాలి. ఈ అవుట్పుట్స్ అడ్రస్ అనేటివి తీసుకోకుండా ఇట్లా తీసుకోవాలి. అలారం 0 1 అయిపోయింది 2. ఓకే, వాటర్ అలారం 1 2 అయిపోయినాయి 3. వాటర్ అలారం 4. ఓకే, నెక్స్ట్ వాటర్ అలారం 5. ఓకే, అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఇవన్నీ అవుట్పుట్ అడ్రసెస్ కాదు, మెమొరీ అడ్రసెస్ కూడా కాదు, అరే అడ్రస్. ఓకే, ఒక సింగిల్ డేటా బ్లాక్ని తీసుకొని మనం ఇన్ని క్రియేట్ చేసినాం, 6 క్రియేట్ చేసినాం. అట్లా నెంబర్ ఆఫ్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఎందుకు? డేటా సేవ్ చేయడానికి. ఓకే, మనకు అడ్రసెస్ సేవ్ చేయడానికి అవుట్పుట్ అడ్రసెస్ కానీ మెమొరీ అడ్రసెస్ కానీ లిమిటెడ్ ఉంటాయి, కొన్ని కంట్రోలర్స్కి లిమిటెడ్ ఉంటాయి. వీటిని సేవ్ చేయడం కోసం మనం అరేస్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వీటిని హెచ్ఎంఐలో తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది హై 3, హై 2, హై 1. ఓకే, అట్లా హెచ్ఎంఐలో డిజైన్ చేసేసి చూసేద్దాం. కొంచెం లేట్ అవుతుంది. ఓకే,
స్క్రీన్స్ ఓపెన్ చేసేద్దాం. స్క్రీన్స్, మెయిన్ స్క్రీన్, మెయిన్ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వాటర్ ట్యాంక్ తీసుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ ఇది వాటర్ ట్యాంక్ అనుకోండి. ఓకే, గ్రాఫిక్స్లో తీసుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇందులో ఎక్విప్మెంట్, ఇందులో ఉంటాయి అదర్ ఎక్విప్మెంట్స్, డక్స్, బాయిలర్స్, బ్లోవర్స్, మిక్చర్స్, ఇగో ట్యాంక్స్. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి ట్యాంక్స్. ఓకే, ఇందులో ఏదో ఒకటి తీసుకోవాలి. మీకు ఏది ట్యాంక్ లెక్క కనిపిస్తే అది తీసుకోండి. ఓకే, ఇది తీసుకుందాం. ఇందులో మంచిగా ఉన్నాయి కొంచెం. ఇది తీసుకుందాం. లేదంటే ఇంకా మంచిగా ఉండేదని ఉంటే ఇంకా మంచిది తీసుకోండి. ఇది కొంచెం ట్యాంక్ లెక్క ఉన్నది మనకు. ఓకే, దీన్ని కొంచెం సైజ్ ఇంక్రిమెంట్ చేసేద్దాం. ఓకే, ఇది వాటర్ ట్యాంక్. ఇప్పుడు దీనికి అలారమ్స్ అనేవి జనరేట్ చేద్దాం మనం. ఓకే, ఒక స్లైడర్ తీసుకుందాం. ఓకే, స్లైడర్ తీసుకుందాం. ఓకే, జనరల్, దీనికి ట్యాగ్ ఇచ్చేద్దాం. మనకు ప్రాసెస్ ట్యాగ్ ఏంటి? వాటర్ ట్యాంక్ లెవెల్ సెన్సార్ ఉంది కదా, ఆ సెన్సార్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకే, వాటర్ ట్యాంక్ లెవెల్ సెన్సార్. ఓకే, ఓకే. ఇది రిమైనింగ్ ట్యాగ్స్ అనేవి డిలీట్ చేసేద్దాం. మనకు ఎర్రర్స్ రాకుండా మనకు కంపైలేషన్ అయితే అయిపోతుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న అలారమ్స్ అనేవి హెచ్ఎంఐలో ఎలా జనరేట్ చేయాలంటే, హై 3 ఓకే, హై 3 ఇది హై 3, హై 2, నెక్స్ట్ వచ్చేసి హై 1, నెక్స్ట్ వచ్చేసి లో 1, నెక్స్ట్ వచ్చేసి లో 2, నెక్స్ట్ వచ్చేసి లో 3. ఓకే, హై 1, హై 2, హై 3, నెక్స్ట్ లో 3, లో 2, లో 1. ఓకే, ఇవి ఎప్పుడు విజిబుల్ కావాలనేది ఇప్పుడు యానిమేషన్, డిస్ప్లే, యాడ్ యానిమేషన్, విజిబిలిటీ ఎప్పుడు విజిబుల్ కావాలి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ట్యాగ్స్ అనేవి ఇందులో రాలేదు. ఏ ట్యాగ్స్ ఇక్కడ మన అరే ట్యాగ్స్ ఉన్నాయి కదా, అవి డైరెక్ట్ రాలేదు. అవి ఎట్లా తీసుకోవాలనంటే,
ప్రాపర్టీస్. ఓకే, ఇది ఎప్పుడు విజిబుల్ కావాలని అంటే ప్రోగ్రామ్ బ్లాక్స్, వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉంది చూడండి, వాటర్ ట్యాంక్ లెవెల్. ఓకే, ఇందులో ఉంటాయి ట్యాగ్స్ 0. ఓకే, i2కి 0 అయిపోయింది, దీనికి 1 వస్తుంది. ఓకే, అలారం 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అన్నిటికీ అలారం నెక్స్ట్ 2 విజిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి అలారం 2. నెక్స్ట్ లోకి అలారం 3. ఓకే, అలారం 3. నెక్స్ట్ అలారం 4 విజిబిలిటీ, అలారం 4. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అలారం 5, లాస్ట్ వన్ వచ్చేసి విజిబిలిటీ. ఓకే, అలారం 5. ఒక్క నిమిషం, ఇది రివర్స్ అయినట్టుంది ఇక్కడ. ఓకే, అలారం 3 వచ్చేసి లో 3కి రావాలి, ఇది లో 2, ఇది లో 1. ఓకే, ఇది రివర్స్ అయిపోయింది ఇక్కడ. ఓకే, జస్ట్ ఇక్కడ నెంబర్ చేంజ్ చేసేద్దాం అయిపోతుంది. ఇది 1, ఇది 2. ఓకే, ఇది 3. లో 3. ఓకే, సేవ్. ఇప్పుడు అక్కడ జనరేట్ అయిన అలారమ్స్ ప్రకారం మనకు ఇక్కడ వాటర్ ట్యాంక్ లెవెల్ చూపించాలి. వాటర్ ట్యాంక్ లెవెల్. ఓకే, ట్యాగ్ అనేది ఇక్కడ ఇచ్చేసినాం, సెట్ పాయింట్ 10. నెక్స్ట్ ప్రాసెస్ ట్యాగ్ వచ్చేసి పిఎల్సి ట్యాగ్స్లో లేదా హెచ్ఎంఏ ట్యాగ్స్లో కూడా ఉంటుంది, వాటర్ ట్యాంక్ లెవెల్ సెన్సర్. ఓకే, సేవ్, కంపైల్. ఓకే, కంపైలేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఎర్రర్స్ ఏమైతే రాలేదు. ఓకే, నెక్స్ట్ మన ప్రోగ్రామ్ కూడా సేవ్, కంపైల్. సారీ, డేటా బ్లాక్ అనేది కంపైల్ చేయలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. డేటా బ్లాక్ అనేది కంపైల్ చేయాలి, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఓకే, కంపైల్ అయితే అయిపోయింది ఇది. ఇప్పుడు మెయిన్ బ్లాక్ని కంపైల్ చేయాలి. సేవ్ అండ్ కంపైల్. ఓకే, అది కంపైల్ అయిపోయి ఏం ఎర్రర్స్ రాకుండానే ఇది కంపైల్ అనేది అవుతుంది. ఓకే, కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ డౌన్లోడ్ చేసేసి మనకు ప్రోగ్రామ్ అనేది చూసేద్దాం. నో యాక్షన్ కాదు, రీఇనిషియలైజ్ అండ్ లోడ్. ఓకే, లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామర్ మోడ్. ఇక్కడ ఏమైతే యాక్టివ్ కాలేదు ఇంకా. ఓకే, లెస్ దెన్ అయితే యాక్ట్ అయిపోయింది. ఇంటీజర్, సారీ, డాటా టైప్ వచ్చేసి మనం చేంజ్ చేద్దాం. పిఎల్సి ట్యాగ్లో డాటా టైప్ వచ్చేసి వర్డ్కి వెళ్ళిపోయింది, అది వాటర్ లెవెల్ సెన్సర్, ఇంటీజర్. ఓకే, సేవ్, కంపైల్. ఓకే, ఇవన్నీ ప్రీవియస్ ట్యాగ్స్, ఇవన్నీ పట్టించుకోకండి మీరు. మనకు వర్డ్ కాకుండా మనకు ఇంటీజర్ కావాలి. ఓకే, రియల్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, కంపైల్ అయితే అయిపోయింది. నెక్స్ట్
డౌన్లోడ్ చేసిద్దాం మళ్ళీ. లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఓకే, ఇవి రెండు యాక్ట్ అయిపోయినాయి. <3 ఎందుకు? 0 ఉంది కదా, ట్యాంక్ లెవెల్ 0 ఉంటే అన్నీ యాక్ట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు దీన్ని సిమ్యులేషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు లో అలారం లెవెల్స్ అనేవి రావాలి. ఓకే, రావట్లేదు, చిన్న ఎర్రర్ ఉండింది ఇక్కడ, చూసేద్దాం. యానిమేషన్ విజిబిలిటీ సింగిల్ బిట్ విజిబుల్, అన్నీ సింగిల్ బిట్లో పెట్టేసేయాలి. సింగిల్ బిట్ సింగిల్ బిట్ సింగిల్ బిట్ సింగిల్ బిట్ నెక్స్ట్ సింగిల్ బిట్. ఓకే, అన్ని సింగిల్ బిట్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ సేవ్, కంపైల్ అండ్ సిమ్యులేషన్ చేద్దాం. ఓకే, సింగిల్ బిట్లో పెట్టాలి, ఎందుకంటే మనం తీసుకున్నది అనలాగ్ కాదు, డిజిటల్, అంటే 0 and 1 రెండే తీసుకున్నాం, అందుకే సింగిల్ బిట్లో పెట్టేసేయాలి. ఇప్పుడు మనకు చూడండి, లో 1 2 3 వచ్చేసినాయి. ఓకే, కలర్ అనేది మనం రెడ్ చేసేద్దాం. దీనికి ప్రాపర్టీస్, కలర్, అపియరెన్స్, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, టెక్స్ట్ మనకు రెడ్ కలర్లో రావాలి, ఎందుకనంటే లో అనేది ఇండికేషన్ మనకు. ఓకే, లో 2 కూడా రెడ్డే పెట్టేద్దాం. ఓకే, ఇది కూడా రెడ్ పెట్టేసేద్దాం. ఓకే, అపియరెన్స్లో ఇది హై వచ్చేసి హై 1 వచ్చేసి గ్రీన్ పెడదాం. హై 2 వచ్చేసి మళ్ళీ రెడ్. హై 3 కూడా రెడ్ పెట్టేద్దాం. ఓకే, లేకుంటే దీన్ని గ్రీన్ పెట్టేద్దాం, లో 1 అనేది. ఓకే, సేవ్, కంపైల్ అండ్ సిమ్యులేట్. ఓకే, కంపైలేషన్ అయితే అవుతుంది. కంపైల్ అయిపోయినాక వెంటనే సిమ్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, లో 1 2 3 అయితే వచ్చేసినాయి. ఎందుకు అనంటే మనకి ఇక్కడ <3 ఉంది, <2 ఉంది, <1 ఉంది. ఓకే, మనం ఇప్పుడు మెల్లగా ఇంక్రీజ్ చేద్దాం లెవెల్ అనేది. 1కి వచ్చింది లెవెల్, 2కి వస్తే ఇది వెళ్ళిపోతుంది లెవెల్, లో లెవెల్ 1. ఓకే, లో లెవెల్ 2 వెళ్ళిపోయింది, లో లెవెల్ 3 కూడా వెళ్ళిపోతుంది. ఓకే, నార్మల్ రేంజ్ ఇది. 7 వస్తే హై లెవెల్ 1 యాక్టివేట్ అయింది, హై లెవెల్ 2 యాక్టివేట్ అవుతుంది. 8 9. ఓకే, 9 మొత్తం హై లెవెల్. 10 అయితే ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓకే, 7 6 వరకు మెయింటైన్ అవ్వాలి. 2 అయితే మళ్ళీ 2 వస్తాయి, 0 అయితే అన్ని 3 వస్తాయి. ఇక్కడ చూడండి, మనం ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఇక్కడ అలారమ్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి. అయ్యో, ఇక్కడ ఇదే యాక్టివేట్ అయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇదే యాక్టివేట్ అయింది, ఇంకా పైన యాక్టివేట్ అయిపోతాయి. ఫుల్ హై లెవెల్ ఉంది కాబట్టి 3 యాక్టివేట్ అవుతాయి. పైన 3 యాక్టివేట్ అయినాయి. ఇక్కడ కూడా సేమ్, పైన 3 యాక్టివేట్ అయినాయి. నెక్స్ట్ డౌన్ చేస్తే కింది యాక్టివేట్ అయిపోతాయి. ఇక 1 2 3 ఈ 3 యాక్టివేట్ అయినాయి. ఇక్కడ కూడా సేమ్ 3 యాక్టివేట్ అయినాయి. ఇట్లా మనం అలారమ్స్ని తీసుకుంటాం. ఓకే, అవుట్పుట్ బిట్స్ని, మెమొరీ బిట్స్ని సేవ్ చేయడం కోసం మాత్రమే మనం అరేస్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, వీటి ఇంపార్టెన్స్ ఇది, అరేస్ని.
ఓకే, చూసారు కదా. ఇప్పుడు అరేస్ని క్రియేట్ చేసి మనం అలారమ్స్ ఎలా జనరేట్ చేయాలో చూసాం. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా వేరే టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దానికి ఎలా రాయాలో ప్రోగ్రామ్ చూద్దాం దానికి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాలేదు, డౌట్ ఉంది అరేస్ గురించి అని అంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.